గురువుగారు, దక్షిణాయన పుణ్యకాలం నిజానికి ఆషాఢ మాసంలో ప్రారంభమైనప్పటికీ కూడా అసలైన పుణ్యకాలం ఈ భాద్రపద మాసంలోనే ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? భాద్రపద మాసంలో వినాయకుడి పూజ, ఆశ్వీజ మాసంలో దుర్గాదేవిని స్తోత్రం చేయడం, కార్తీక మాసంలో శివారాధన, మార్గశీర్ష మాసంలో విష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామావళి, భగవద్గీత పారాయణ, పౌష్య మాసంలో సూర్యనారాయణమూర్తిని అర్చించడం, ఇలా భాద్రపదంతో ప్రారంభమై పౌష్యంతో పూర్ణంగా అయ్యేటటువంటి 5 నెలల కాలంలో 5గురు దేవతలని పూజిస్తున్నాం. గణపతి, పార్వతి, శివుడు, విష్ణువు, సూర్యనారాయణమూర్తి. ఈ 5గురికే పంచాయతనము అని పేరు. ఆదిశంకరుడు అందించిన పంచాయతన పూజా విధానం ఈ 5 నెలల కాలంలో మనం నెలకు ఒక్కరు చొప్పున పూజించడంతో విజయవంతంగా దక్షిణాయన పుణ్యకాలాన్ని పూర్తి చేయగలుగుతాం. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢస్య అన్న కాలంతో ప్రారంభం చేసుకొని పంచమాపరపక్షములలో పితృదేవతలకు సంబంధించిన కాల నియమావళి భాద్రపదంతో పూర్తి అవుతుంది. ఆషాఢ మాసం కృష్ణపక్షం, ఇది పెతరమాసకి సంబంధించిన ప్రారంభ కాలం. శ్రావణ మాసం ఉభయ పక్షాలు, శుక్ల కృష్ణ పక్షాలు కూడా పితృదేవతలకు సంబంధించినవే. నాగుల పంచమి, కుమారషష్ఠి, నాగబలి అన్నీ ఈ శ్రావణంలో. ఇక భాద్రపదం కూడా శుక్ల కృష్ణపక్షాలు, ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ శుక్ల కృష్ణపక్షాలు, భాద్రపదం శుక్లపక్షం 4 పూర్తయిన తర్వాత ఇక మిగిలింది చిట్ట చివరిది 5వది పంచమాపరపక్షము 5వది భాద్రపదంలో కృష్ణపక్షంతో పూర్తి అవుతుంది. కనుక పితృదేవతల అనుగ్రహం మనకు అందించేటటువంటి కాలం భాద్రపదం. ఇక గణపతి పూజతో ప్రారంభం చేసుకొని పంచాయతనాన్ని పూజించే కాలం భాద్రపదంతో ప్రారంభమవుతుంది. ఇలా రెండింటినీ మనం గమనించినప్పుడు పితృదేవతల అనుగ్రహం పూర్తి కావడం, దేవతల అనుగ్రహం ప్రారంభం కావడం, ఈ రెండింటికి మధ్యలో వచ్చే 6వ నెల భాద్రపదం. ఊర్జ, ఇష అనే రెండింటితో కూడుకున్న సంకల్పం ఇష మాసం అని చెబుతుంది వేదం. కనుక ఈ మాసం నిజంగా దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించిన పుణ్య బలాన్ని పెంచుకోవడం కోసం మహాగణాధిపతయే నమః ఏ పూజ చేసినా గణపతితో ప్రారంభం చేస్తాం కదా. కనుక గణపతి పూజ, గణపతి నవరాత్రులతో ప్రారంభం. ఇది విశేషం.